ఇద్దరు యువకులు ఒక పల్లెటూరు నుంచి నగరానికి బ్రతకడానికి రావటం జరుగుతుంది. ఇద్దరు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకే రకమైన కష్టం, ఒకే రకమైన తెలివితేటలు, ఒకే కుటుంబం. ఇద్దరికి పెళ్ళి అవుతుంది. ఇద్దరికి చిన్న గుడిసెలో ఉండటం జరుగుతుంది. వాళ్ళు కూలి పని చేసుకుంటే రోజు 1000-1200 రూపాయలు వచ్చేవి. అందులో సగానికి ఎక్కువ సాయంత్రం అవ్వగానే తాగుతూ ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే మార్కెట్లో ఒక స్వామీజీ, మధుబాబు స్వామి అని చెప్పి అందరూ పూజించుకునేటట్టుగా చాలా తేలికగా 2 అగరబత్తీలు ముట్టించి, దండం పెట్టుకోండమ్మా, మీ లైఫ్ బాగుంటుంది, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, మంచి సమయాలలో మంచి ఆలోచన ఇస్తాడు పైకి ఎదగడానికని చెబుతుంటాడు. అది విని వైట్ షర్ట్ అతను సరే తీసుకుందామని తీసుకుంటాడు. బ్లూ షర్ట్ అతను ఇలాంటి దొంగ సాముల మాటలు వినొద్దు, మనము వీళ్ళంతా దొంగలు, దేవుని పేరు చెప్పుకొని దోచుకుంటుంటారు, మనకి ఏం ఉపయోగం ఉండదు, వేస్ట్ మాటలు ఇవన్నీ అని చెప్పి వేటకారం చేస్తారు. వైట్ షర్ట్ అతను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకు చూపిస్తే, అవును బాగా దేవుడు ఏదో విధంగా మనకు చూపిస్తుంటుంది దారి, మనం దేవుని నమ్ముదాం, ఆయన చెప్పినట్టు 2 అగరబత్తీలే కదా ముట్టించి, రోజు ఉదయం 2 అగరబత్తీలు ముట్టించి నమస్కారం చేసుకొని వెళ్దాము, భగవంతుడే మాకు ఏదైనా ఒక దారి చూపిస్తాడు అని చెప్పి ప్రతిరోజు అలా చేస్తుంటారు. కొంతకాలం తర్వాత అతను తాగాలని మర్చిపోతాడు. మెల్లంగా ఆ మిగిలిన డబ్బులు, తాగడుకు పెట్టిన డబ్బులన్నీ తీసి ఒక ఉండిలో వేసుకుంటారు, గల్లపిట్టెలో. అలాగే వారికి కొంతకాలం అయినాక ఆలోచన వస్తుంది, కూలి పని సాయంత్రం 5 గంటల వరకు అయిపోతే 5 గంటల తర్వాత అప్పడాలు ఏవో కొన్ని చేసుకొని రోడ్డు మీద అమ్ముతుంటారు పెట్టుకొని. దాంట్లో కూడా కొన్ని డబ్బులు వస్తాయి, అవి కూడా తీసుకొని వెళ్ళి గల్లలో వేసుకుంటుంటారు. అలా రోజు పొదుపు చేస్తుంటారు. బ్లూ షర్ట్ అతను, మనం మనిషి అన్న తర్వాత తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలిరా భయ్, ఇవన్నీ ఏంది అని చెప్పి తాగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ భార్య కూడా, గా ఫోటోలు ఇవ్వడం ఏందయ్యా, 4 చీరలు ఇవ్వచ్చు కదా స్వామి, ఫోటో తీసుకొని ఏం చేసుకుంటాం మనం, చీరలన్నీ ఇస్తాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా అని ఫుల్ డ్యాన్స్ ఎంజాయ్, డబ్బులు ఉన్నంత కాడికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైఫ్ బాగుంటుంది ఉన్నంతకాలం. వీళ్ళు ఇలా రోజు దేవుణ్ణి నమస్కారం చేస్తూ వచ్చిన డబ్బులు తాగుడు, డబ్బులు పక్కకి వేసుకొని, అప్పడాలు అమ్మిన డబ్బులు పక్కకి వేసుకుంటే రాత్రి కల్లో కనిపించి, మీరు ఆ మిగిలిన డబ్బులతోటి వెండి కొనుక్కోండి అని చెప్పి అమ్మవారి కల్లో కనబడి ఆశీర్వదిస్తూ చెబుతుంది. తెల్లవారుజామున లేచి అమ్మ ఇట్లా చెప్పింది ఎందుకు అని చెప్పి ఉన్న డబ్బులతోటి వెండి, కొంత బంగారం కొనుక్కుంటారు. అది ఉన్నట్టుండి కొన్ని నెలల తర్వాత 10 రేట్ పెరుగుతుంది. అది అమ్మేసుకొని చిన్న సూపర్ మార్కెట్ లాంటిది, కిరాణా కొట్టు లాంటిది పెట్టుకుంటారు. షాప్ పెట్టుకొని ఎదిగి ఆ తర్వాత వీళ్ళు హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు, నాట్యం చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తారు. వైట్ షర్ట్ అతను ఆ తాగుతూ తాగుతూ బాగా అతనికి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతుంది. హాస్పిటల్ వేయడము, వెళ్ళడము, రావటము, ఎక్స్రేలు, గోళీలు, మందులు అంటూ చేసే పని పోయింది. పని చేయలేక, ఇల్లు గడవక, మళ్ళా దేవుడు ఏం చేశాడు, పక్కోనికే డబ్బులు ఇచ్చాడు, వాడేదో దొంగతనం చేసి ఉంటాడు అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్పండి మిత్రమా, ఇలా చేస్తే ఎవరైనా పైకి వస్తారా రారా? భగవంతుని నమ్మడం వల్ల బుద్ధి మంచిగా ఇచ్చేసి ఇద్దరు ఒకటే చేశారు, కానీ మార్పులు అనేది భగవంతుని నమ్మడం వల్ల బుద్ధి మార్పు వచ్చేసి ఎలా పైకి తీసుకొస్తారు అని మన కష్టంతో మనం పైకి వస్తాం. కానీ ఆ మార్పు అనేది, బుద్ధి అనేది మంచితనంలో పెడతారు భగవంతుని పూజిస్తే. మహాశక్తివంతమైన శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర స్వామి వారి ఫోటో ఉచితంగా కావాలనుకున్నారు, సంప్రదించండి. 7228
708027 సైన్స్ అంటే మానవ ప్రయత్నం, వేదం అంటే భగవంతుని ఆశీర్వాదం. దేవి ఉపాసకులు మధుబాబు, జ్యోతిష పండితులు, సినీ పండితులు. పండిట్ మధుబాబు గారు కావాలనుకున్నారు, అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి. ఓం శ్రీ పూర్ణ పుష్కల సమేత హరిహర పుత్ర శ్రీ ధర్మశాస్త్ర స్వామి శరణం శరణం, ధర్మశాస్త్ర శరణం. డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు కొందరు. సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్ యూస్ పెరగడానికి, 4 డబ్బులు రావడానికి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఒకసారి ఆలోచన చేయండి. చెప్పిన కథ, ఇట్లాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగా చేస్తే ఏ మనిషి అయినా పైకి వస్తాడా రాడా? అతను బంగారం వెండి కొనుక్కున్నాడు, 10 అంతలు అయ్యింది, 3 లక్షలు కొన్నది 30 లక్షలు వచ్చింది. ఏడా దొంగతనం చేసిండండి? ఎక్కడ దొంగతనం చేశాడు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇట్లనే జీవితాంతం ఎప్పుడు అట్లనే ఉన్నంత ఫస్ట్ ఎంజాయ్ చేస్తారా, ఎదిగిన తర్వాత ఎంజాయ్ చేస్తారా అన్నది మీ ఇష్టం. ఇలా మేము మంచి మాటలు చెప్తాం అంతే, వినటం వినకపోవడం అది మీ ఇష్టం. అది అలాగే కింద కామెంట్ చేయండి. మీకు ఈ కథ ఎలా అనిపించింది? పైకి ఎదగాలనుకుంటున్నారా, అలాగే ఉండాలనుకుంటున్నారా? మీ ఇష్టం అది.